అబ్సెషన్ అని కొత్త ఇంగ్లీష్ సినిమా మే 28న ఇండియాలో రిలీజ్ అయింది. అంతకు 2 వారాల ముందు అమెరికాలో రిలీజ్ అయింది మే 15న. సినిమా చూడడానికి కారణం ఏమంటే ఇండియాలో రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరు సినిమా గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. చాలా బాగుంది, అద్భుతం అని చెప్పారు. సో తీరా చూస్తే అప్పుడు నేను ట్రైలర్ చూశాను యూట్యూబ్లో. ట్రైలర్ ఎలా ఉందని చూస్తే ట్రైలర్లోనే మనకు స్టోరీ మొత్తం చెప్పేసారు. ఏదో ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉంది, కొద్దిగా హారిఫైయింగ్గా ఉంది సినిమా. దానికి తోడు ఈ సినిమాని తీసింది $1 మిలియన్ బడ్జెట్లో తీశారు. అంటే 1 మిలియన్ అంటే మన కరెన్సీలో ఒక 10 కోట్ల బడ్జెట్. చిన్న సినిమా అమెరికాలో తీస్తే అప్పటికి ఈ సినిమా $180 మిలియన్ వసూలు చేసింది. అంటే 1800 కోట్లు వసూలు చేసింది అనమాట. అదొక అద్భుతం. ఈ సినిమా డైరెక్టర్ కర్రీ బార్కర్ అనేసి అతని మొదటి థియేటర్కల్ సినిమా ఇది. అంతకుముందు 2 సినిమాలు తీశాడు కానీ అవి యూట్యూబ్లో అతను ఛానల్లో పెట్టుకున్నాడు. సో ఇది సినిమా బ్యాక్డ్రాప్. ట్రైలర్ చూస్తే సినిమాలో అదే ఉంది. ట్రైలర్లో ఏముందో సినిమా రన్ టైం కూడా తక్కువే, 1:45 నిమిషాలే ఉంది సినిమా. ఇంగ్లీష్లోనే ఉంది, ఇంక వేరే ఏ భాషలో లేదు. సినిమా చూస్తే మనకు ట్రైలర్ చూస్తున్న వాళ్ళకి ఇంకా చెప్పాల్సిన పని లేదు ప్లాట్ ఏంటి అనేసి. చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉంటుంది. హీరో కోరుకుంటాడు, దానివల్ల హీరోయిన్ విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది, అంతే సినిమా. ఏమీ లేదు, అంటే సింపుల్గా ఉంది సినిమా స్టార్టింగ్లోనే మనకు హీరోయిన్ అంటే ఇష్టపడము కానీ చెప్పడానికి ధైర్యం చాలకపోవడము, అందుకు కోరుకోవడము, ఆ కోరిక ఫలించి హీరోయిన్ ఇంకా ఏమంటారు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇంకా అవి అలా సీన్లు చేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. నేను విన్నదాన్ని బట్టి, ట్రైలర్ చూసిన దాన్ని బట్టి ఏదో అనుకున్నాను కానీ బట్ ఇంకంతే సింపుల్గా ఉంది సినిమా. ఇంకా దాని నుంచి హీరో ఎలా బయటపడ్డాడు, క్లైమాక్స్ ఏమైంది అనేది సినిమా సింపుల్గా ఉంది. పెద్ద ఏమీ లేదు, ఇంత వీళ్ళు చెప్పినంతగా హారర్ ఎలిమెంట్ కానీ లేకపోతే హారిఫైక్ కానీ పెద్దగా ఏం అనిపించలేదు. నాకు ఓకే అనిపించింది. దానికి తోడు కొంచెం 1-2 అడల్ట్ సీన్స్ కూడా ఉన్నాయి. సో ఇది స్ట్రిక్ట్లీ ఫర్ మగవాళ్ళకి మాత్రమే, అడల్ట్స్కి మాత్రమే, పెద్దవాళ్ళకి మాత్రమే. ఎవరైనా హారర్ ఎలిమెంట్ లేకపోతే కొంచెం టెరిఫిక్గా, కొద్దిగా సస్పెన్స్ఫుల్గా, కొద్దిగా భయపడుతూ సినిమా చూడాలి అంటే చూడొచ్చు. నా రేటింగ్ వచ్చి 2/5. ఆ అమ్మాయి హీరోయిన్ ఎవరో కానీ చాలా బాగా చేసింది. అంటే ఈ సినిమాలో దయ్యాలు లేవు, మేకప్లు లేవు, ఏమీ లేవు. అయినా సినిమా కొద్దిగా అక్కడక్కడ భయపడుతుంది అనమాట. కేవలం మనిషి బిహేవియర్ వల్ల, ప్రవర్తన వల్లనే మనకు భయం కలిగిస్తుంటుంది. ఏమంటే ఇది సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి, అంటే ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఏదో జస్ట్ టైంపాస్కి అలా చూడాలనుకుంటే థియేటర్లో. యాక్చువల్గా June 2కి ఓటీటీ రిలీజ్ ఉన్నింది ఈ సినిమా. కానీ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ అన్ని దేశాల్లో ఓటీటీని కూడా పోస్ట్ పోన్ చేశారు. మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఓటీటీలో తెలియదు. నేను ఓటీటీకి వచ్చాక చూద్దాం అనుకున్నాను కానీ ఇక చూసేసాను. సో నేనైతే రికమెండ్ చేయను ఎవరికి. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అయితే ఏం కాదు, కానీ హారర్ లవర్స్ లేదా డిఫరెంట్ సినిమా చూడాలనుకుంటే చూసేయచ్చు. నా రేటింగ్ వచ్చి 2/5. అది అబ్సెషన్. ఓకే, బాయ్.